హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ ఎక్కడికో ఊర్లో వెళ్ళిపోతుంది, అత్తవాటి తిరగడమే పని, ఇంకేమీ లేదు అనుకుంటున్నారు కదా. నేనైతే కాకతీయ నగర్ వచ్చానండి. ఇది కైకులూరు దగ్గర, అంటే ఏలూరుకి మరి ఎన్ని కిలోమీటర్లు నాకైతే తెలియదు అనమాట. ఆంటీ ప్రేయర్ పెట్టించుకుంటున్నానమ్మా, మా ఊరు రా అని పిలిచారు. ఈ చెరువు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. 4-5 టైమ్స్ అయితే ఈ ఊరు వచ్చాను. ఎప్పుడు ప్రేయర్ ఆంటీ పెట్టించుకుంటారు. ప్రేయర్ పెట్టించుకున్నప్పుడల్లా నన్ను పిలుస్తారు, అందుకు నేను కూడా వెళ్తానన్నమాట. నాకు ఈ చెరువులు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇల్లు కూడా ఈ చెరువులు పక్కనే అన్నమాట. ఈ చెరువులు కూడా వాళ్ళయ్యే, ఆంటీ వాళ్ళ మరిది గారు వాళ్ళకి. ఇవన్నీ ఈ చర్చి ఆంటీ వాళ్ళు, వాళ్ళ తోటికోడళ్ళు అందరూ కలిపి వాళ్ళ బావగారు కట్టించారంట. ఇంకా వాళ్ళందరూ కూడా ఎక్కువ ప్రేయర్స్ అనమాట. ఇంకా నేనైతే బస్సుకి వచ్చాను ఏలూరు నుంచి. అక్కడి నుంచి మా వదిన వాళ్ళ కార్లో నన్ను తీసుకొచ్చారనమాట ఏలూరు నుంచి. ఎందుకు పారిపోతున్నారు? లైట్లు వేయాలేమో. ఇంట్లో అంత పెద్ద లైట్లు లేవులే. వీడియో తీసుకుందంటే తీసుకోమ్మా. ఎవరికి తీస్తున్నా? ఎవరికి ఏంటండి? ఏసీకా? మీరేనా కట్టుకునేది? ఇంక ఇదంతా మా ఆంటీ సామ్రాజ్యం అండి. ఆంటీ ఉండే ఇల్లు అనమాట. ఇంకా ఆంటీ ఒక్కరే ఉంటారు. పక్కన కట్టేది వరకు అయితే ఉండేవారు, కానీ వాళ్ళ తోటికోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇంకా ఒకళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు. ఇంక ఒక్కతే ఉంటుంది. ఇంతవరకు నుంచి కూడా విజయవాడ వచ్చాయమంటున్నారు. అయితే ఎందుకు ఆంటీ ఒప్పుకోలేదు. ఇంక ఈ మధ్యన బాగా కొంచెం లెగలేనట్టుగా, కొంచెం నీరసంగా ఎక్కువ అత్తవాటి పడిపోతున్నారనమాట. ఆ రోజు కూడా పట్టుకెళ్ళాలి కదా అని. రాత్రి నుంచి కవలక్క అని పంట కవలక్క వచ్చాను. ఇల్లు ఇప్పుడు వెళ్ళే వచ్చాం కవలక్క. అది కదా పెద్దమ్మ పెద్దనాన్న అనే పల్లె అని చక్కగా నవ్వుతుంది. అంతే వాటర్ చేసుకుంటారు. అంత దగ్గరగా ఏ పిల్లలో రాదు నా దగ్గర. ఇక వాళ్ళందరూ మా ఆంటీకి ఆడపడుచులు, తోటికోడళ్ళు, మరిది పిల్లలు, మరిది గారులు అనమాట. ఇంకా మా ఆంటీకి అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అందరూ అయితే పొరుగురులు వెళ్ళిపోయారు ఇప్పుడు. ఇదివరకు ఒకప్పుడు అందరూ అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఒకళ్ళు అయితే ఉంటున్నారండి అక్కడ. ఇంకా నేను సడన్గా సర్ప్రైజ్గా మా వదినకి అయితే కేక్ తెద్దాం అనుకున్నాను. ఎల్లుల్లో నేను తీసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. ఇంకా వాళ్ళ తమ్ముడిని తెప్పించమని చెప్తే పాపము ఆయన కేక్తో పాటు వాళ్ళ చెల్లెలకి పువ్వులు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా మా అన్నయ్యకి మా వదినకి అయితే ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదండి. సరే, అందులోనూ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు కూడా అదేనంట మా వదినకి. ఇంకా అప్పుడు నేనైతే కట్ చేయని రోజు పుట్టినరోజు కూడా చేసుకోనన్నారు. సరే, అదే పుట్టినూరు, మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో రాదో, ఆంటీ కూడా ఇంకా అక్కడ ఉండట్లేదు కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదని నేనే తన వాళ్ళందరి మధ్యలో కేక్ కట్ చేయించాలని నా కోరిక, ఆశ అనమాట. మీరు వెళ్ళండి లేదు. హ్యాపీ బర్త్డే వెలిగించాలి కదా. పాడిపోయిందా? హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజులైనా, పెళ్ళి రోజులైనా, లేకపోతే ఏమైనా పండగలైనా ఇలా మన అనుకున్న వాళ్ళ మధ్యలో జరుపుకుంటే అది చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. పెద్దగా ఆర్భాటాలు కూడా అవసరం లేదండి. మన నలుగురు మన అందరినీ మన అనుకున్న వాళ్ళు ఉంటే ఆ సంతోషం వేరు, ఆనందం వేరు. ఇప్పుడైతే ఆ సంతోషాలు ఎవరి మధ్యలోనూ ఉండట్లేదండి.
ఎవరి కుటుంబాల్లో అయినా ఏదో ఒక సమస్యలు గొడవలు చిన్న చిన్న పెద్దవి కూడా కాదు. ఒకప్పుడు ఉండే ప్రేమలో అయితే తగ్గిపోయినాయి. అంతా ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఉంటున్నట్టుగా ఉంటున్నాం. అలా నలుగురం కలిసి ఉన్నప్పుడు మన చిన్నప్పుడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇంకా చాలా చాలా విషయాలు అయితే గుర్తుకొస్తాయి అనమాట. వీళ్ళందరూ అదే ఊర్లో అదే పక్క ఇళ్ళలో ఉండేవారు అందరూ. ఇప్పుడు వేరు వేరు వాళ్ళ అమ్మాయిల దగ్గరికి అయితే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యారు. ఆ ఊరు పల్లెటూరు అయితే బాగుంటుంది కానీ చూడడానికి కొన్ని సదుపాయాలు అయితే లేవండి. చుట్టూ చెరువులు ఉంటాయి అన్నమాట. అన్ని చేపల చెరువులు. త్రాగడానికి నీరు, వాడుకోవడానికి నీరు అయితే పనిచేయదనమాట. ఆ నీరు అయితే బాగోదంట అసలు. నిజంగా కూడా అలాగే ఉంది నీరు. మనం చూస్తే వాడుకోలేమన్నమాట. అందుకని అందులోనూ వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలోను అలాగ వేరే కంట్రీలో ఆస్ట్రేలియా అలా సెటిల్ అయిపోయారు. అందుకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళడం అలా సరిపోతుంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గర వెళ్ళి సెటిల్ అయ్యారు కొంతమంది. ఇంకా ఆ పుట్టినరోజు కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయింది. ఆ రోజు భోజనాలు ఆర్డర్ అయితే ఇచ్చేసారండి. క్యాటరింగ్ ఇచ్చారనమాట. ఇంకా ఆంటీ ఏం చేయలేననేసి. ఇంకా వంటలు అయితే చాలా బాగా కుదిరినాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇది వామాకు రసం అండి. వాళ్ళు పిన్ని పెట్టారు. ఇంకా అప్పడాలు, చికెన్ కర్రీ, రైసు, చిక్కుడుకాయ టమాటా, అరటికాయ ఫ్రై, ఆకుకూర పప్పు, సాంబారు, క్యాబేజీ పచ్చడి, సమోసా. ఇందులో బిర్యానీ మిస్ అయ్యిందండి క్లిప్ అయితే. లక్ష్మి కనపడద్దులే, మా గోపా అయితే తోసాడు అందుకు పడింది. కావాలి ఈ కావాలి ఆంటీ దెబ్బ తీనా పమ్మ పాపమ్మ గుర్తుంటుంది బాబు ఇక్కడే బాధపడ్డాడు. ఎవరికి ఏం లేదు, మా బాపయ్య అంతే. చూడంగానే గుండె జల్లు మంటేనంట. సరే నేనే ఆంటీ అయితే పాపం వాళ్ళ తోటికోడళ్ళు జాలి చూపించట్లేదు పడిపోయినని, వేళాకోళాలు ఆడుతున్నారని అనుకుంటుందండి. ఇది ఒక మరిది గారి ఇల్లు అనమాట. ఇంకా సాయంత్రం ప్రే టైం సాక్ష్యం నేను ఎత్తిపోసుకున్నా నిజంగా. ఇవ్వ మా అక్కకి ఏనా డ్రాప్ కలిసిపోయే ఎవరికి ప్రశాంతంగా తాగమ్మా. ఇందాక జరిగిందంతా పొద్దుటదే అండి. పొద్దుట భోజనాలు అవి అయితే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మట్టుకి ఇంకా ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడైతే సాయంత్రం అందరికీ ప్రేయర్కి వచ్చే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరికీ టిఫిన్స్ అంటండి ఆర్డర్ ఇచ్చారండి మా ఆంటీ అయితేని. ఇంకా నేను చాలా వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఇంకా అందరూ ఒకేసారి రావడం, వాళ్ళందరికీ వడ్డించడం అనమాట. ఇంకా అందుకు హడావుడైపోయి ఇంకా తీయలేదు. కొంతమంది అయితే వీడియోస్ బాగుంటున్నాయి కానీ వాయిస్ పెట్టడం వల్ల అందరికి కొంచెం బాగుంటలేదు అని అంటున్నారనమాట. నేనైతే మెమొరబుల్గా ఉండిపోతాయి కదా వాళ్ళ వాయిస్ కూడాను అనేసి నేను అవి కూడా తీయట్లేదనమాట. ఎందుకంటే ఒకరికొకరు మాట్లాడుకునేవి అలా ఉండిపోతాయి, గుర్తుండిపోతాయి అనేసి నేను ఆ మాటలు అయితే కూడా ఉంచేస్తున్నాను. కొంతమంది అయితే ఆ మాటల ద్వారా కూడా మేము కూడా అక్కడే ఉన్నట్టు ఉంటుంది, మేము కూడా చూస్తున్నట్టుంది అంటున్నారు. గారి, సమోసా, ఉప్మా, పాలతారుకులు, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యిందండి. తర్వాత సాక్ష్యం చెప్పమన్నారు ఆంటీని. అయితే ఆంటీ సాక్ష్యం చెప్తున్నారనమాట. ఈ వీడియో తీసినట్టు కూడా ఆంటీకి తెలియదు అనమాట. నేను ఆంటీకి తెలియకుండా అయితే తీసాను. ఆ సాక్ష్యం వీడియో కూడా తర్వాత అయితే నేను పోస్ట్ చేస్తానమాట. తను ఎలా దేవునిలోకి వచ్చిందో, ఎలా రక్షించబడిందో ఇవన్నీ కూడా నేను వీడియోలో తర్వాత పెడతాను. ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదని చెప్పాను కదా. వాళ్ళ మావయ్య గారికి 9 మంది సంతానం అండి.
6 మగపిల్లలు 3 ఆడపిల్లలు అనమాట. అలా చాలా పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో తను ఎలా వచ్చిందో ఆ సాక్ష్యం తర్వాత మీకైతే పెడతాను. ఈ మామూలు అయితే ఆంటీకి అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు నచ్చదో ఇష్టం ఉండదనమాట. నేను ఎప్పుడన్నా తీస్తూ ఉంటాను. అదే రోజు వాళ్ళ వారు చనిపోయిన రోజు అని ఇంకా ప్రేయర్ కూడా మళ్ళీ నేను ఇంకా ఆ ఊర్లో ఉండట్లేదని ఇంకా ప్రేయర్ కూడా పెట్టించుకున్నారనమాట ఆంటీ. ఇంక ఇదే నేను ఉండగా ఆఖరి ప్రార్థన. దేవుడు మళ్ళీ తర్వాత నాకు ఏమైనా అవకాశం ఇస్తే అప్పుడు అని సాక్ష్యం చెప్పుకున్నారు. ఆవిడ దేవుడి మీద తప్ప ఎవరి మీద ఆధారపడలేదన్నమాట. ఈ వయసులో కూడా ఎవరికైనా ఆవిడే చేసి పెడతారు కానీ ఎవరి చేత ఆవిడ చేయించుకోలేదన్నమాట ఎప్పుడును. ఇంతకీ ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇది నవంబర్ 11 జరిగింది. అప్పుడే డిసెంబర్ 11 రావస్తుంది.